గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆఫీస్ ఫైల్ 100 కలకలం సృష్టించింది. ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ చెత్త కుప్పలో పడేశారు. ఇట్టి ఫైల్స్ పోలీస్ శాఖకు చెందినవా లేక రెవెన్యూ అధికారులకు సంబంధించినవా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏపీ బేవరేజెస్ కంపెనీ సంబంధించిన ఫైల్స్ దగ్నంపై సిఐడి అధికారులు విచారణలో ఉన్నారు. తరచూ ఫైల్స్ బయటపడటంతో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, చెత్త కుప్పలో పడేసిన ఫైల్స్ ఏ శాఖకు చెందినవి అండ్ ప్రభుత్వ శాఖల్లో అసలు ఏం జరుగుతోంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సహనా, మొత్తానికి గుంటూరులోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఒక ఫైల్ అయితే మాత్రం ఆ చెత్త కుప్పలో పడి ఉండటం పట్ల కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఫైల్స్ ని గుంటూరులో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నటువంటి చెత్త కుప్పలో పడేశారా, లేదంటే ఎవరైనా తెచ్చి అక్కడ వేశారా అనే దానిపై కూడా ప్రస్తుతం కొన్ని అనుమానాలు అయితే మాత్రం రేకెత్తుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ యొక్క ఫైల్స్, అదేవిధంగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఉన్నట్టుగా అధికారులు కూడా గుర్తించారు. దాదాపుగా ఈ యొక్క ఫైల్స్ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఫైళ్ల దహనం సంబంధించినటువంటి ఆ కేసు ఇప్పటికే కూడా మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యం మనకు ముందే తాజాగా కూడా గుంటూరు నగరంలో ఈ యొక్క ఫైల్స్ ఒకసారిగా కూడా చెత్త కుప్పలో ఉండడం అయితే మాత్రం ఒక కలకలం రేపుతా ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ యొక్క ఫైల్స్ ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. దాదాపుగా ఎవరు ఆ ఫైల్ ను తీసుకొచ్చి చెత్తబుట్టలో పడేశారు, లేదంటే కావాలని తీసుకొచ్చి పడేశారా అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నటువంటి చెత్త బుట్టలో ఈ యొక్క ఫైళ్లు మొత్తం కూడా కట్టి పెట్టినటువంటి దాఖలాలు కూడా కనిపించాయి. సో మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు కూడా చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఫైళ్ల దహనం సంబంధించినటువంటి కేసు కూడా ఇప్పటికే మలుపుతా ఉంది. కొంతమంది అధికారులు కూడా ఇందులో నిరుద్యులుగా కూడా చేర్చారు. అంతేకాకుండా ఈ ఫైల్స్ సంబంధించినటువంటి దహనం ఎవరైతే చేశారో దానిపై కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గానే వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా గుంటూరులో ఈ యొక్క ఫైల్ కూడా చెత్త పట్ల మాత్రం ఒక విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికారులు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ యొక్క అవినీతిని కూడా ఈ రోజు మాయం చేసేందుకు ఆ ఫైల్స్ కట్టను చట్టంలో వేసి ఉంటారు అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. మరి ఏదేమైనా కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక ఫైల్స్ సంబంధించినటువంటి విషయంపై కూడా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎంఆర్ఓ కార్యాలయ సమీపంలో ఉన్నటువంటి చెత్తబుట్టలో ఫైల్సే కాకుండా పలు ఏదైతే అగ్రిమెంట్ పేపర్లు కూడా కొన్ని కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అగ్రిమెంట్ నిజంగానే ప్రభుత్వ కార్యాలయం లేదంటే ఇతరత ఏదైనా ఫైల్స్ ఇక్కడ తెచ్చి పడివేసి ఉంటారా అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ పవన్.